నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. దిస్ ఇస్ సరిత. ఆపద మొక్కులవాడి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. గత కొంతకాలంలో తిరుమలలో రద్దీ ఎక్కువైంది. వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్న టీటీడీ భక్తుల రద్దీ నియంత్రించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త ప్రయత్నం చేస్తోంది. కొండకు వస్తున్న భక్తులతో పెరిగిన వాహనాల సంఖ్య తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతుంది. బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్ గా ఉన్న ఎస్వి నేషనల్ ఫారెస్ట్ లో పర్యావరణ సమస్యలకు కూడా కారణమవుతుంది. తిరుమలలో గోవింద నామస్మరణ కంటే వాహనాల శబ్దాలు, హారన్ సౌండ్లతో సౌండ్ పొల్యూషన్ కూడా సమస్యగా మారింది. ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించే సమస్యలను అధిగమించేందుకు టీటీడీ ప్రయత్నిస్తుంది. విజన్ 2047 అమలులో భాగంగా టీటీడీ అలిపిరి మధ్య బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి రోజు 10,000 దాకా వాహనాలు తిరుమల కొండకు వెళ్తున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతుండటంతో తిరుమలలో ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా మారిపోతుంది. పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. శబ్ద కాలుష్యం మితిమీరిపోతుంది. దీంతో శేషాచలం అటవీ ప్రాంతంలో ఎకోసిస్టమ్కు ముప్పు పొంచి ఉంది. ఇది గమనించిన టీటీడీ అలిపిరి వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తుంది. భక్తుల్ని నియంత్రించి కొండపై అనుమతించే అంశంపై అధ్యయనం చేస్తుంది. అలిపిరి వద్ద 15 హెలికాప్టర్ల విస్తీర్ణంలో బేస్ క్యాంపు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ముంతాజ్ హోటల్ కు కేటాయించిన భూములను ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో అది బేస్ క్యాంప్ నిర్మాణానికి అనువైన ప్రాంతమైంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గట్టుగా తిరుమలలో వసతి సౌకర్యం కల్పించడం టీటీడీకి పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. 5 దశాబ్దాల క్రితం ఏడాదిలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు 35 లక్షల లోపు ఉండగా రోజుకు 10,000 మంది దాకా భక్తులు తిరుమలకు వస్తున్నారన్నది టీటీడీ లెక్క. 1980 తరువాత ఆ సంఖ్య రెట్టింపు కాగా అప్పటి నుంచి అంతకు పెరుగుతున్న భక్తుల సంఖ్య ఇప్పుడు ఏకంగా రోజుకు సుమారు 70 నుంచి 80 వేలకు చేరింది. ఇక సెలవుల పర్వదినాలలో తిరుమల వెంకన్న దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య 80 దాకా ఉంటుంది.